అబ్బా అది అదే సార్, ఇది ఇదే సార్, దేందార్ దాందే. అంతే అంటవా? అంతే సార్. ఓకే అయితే ఓకే. హలో, హాయ్. వాట్ ఈస్ స్వీట్ వాయిస్, వాట్ ఈస్ స్వీట్ వాయిస్. మీ వాయిస్ కూడా బాగుంది. స్వామి సూపర్ గా చెప్పావు. నిద్దకిన వయసు బాగా నచ్చినట్టుంది, మెల్లగా కనెక్ట్ అవుతుంది. మాట్లాడు సార్. ఓకే. నిజంగానా మేడం? ప్రామిస్. అన్నట్టు ఎందుకు చేశారు? మార్నింగ్ మిమ్మల్ని హర్ట్ చేశాను కదా, అందుకు నేను హర్ట్ అయ్యాను. స్వామి ఆ నోట్ నుంచి ఎలా వచ్చిందో గాని కరెక్ట్ గా చెప్పింది. నిత్య కరెక్ట్ అవుతుంది. ప్రొసీడ్ సార్, ప్రొసీడ్. ఓకే ఓకే. అవునా నిత్య గారు? కానీ నేనేం హర్ట్ అవ్వలేదు అని బుంగమూతి కూడా పెట్టుకోలేదు. నిజంగా? ఏ ప్రామిస్. సరే, ఏం చేస్తున్నారు? డ్యూటీ చేస్తున్నాను. ఓ, డిస్టర్బ్ చేశానా? హ్యాపీనెస్ ఇచ్చారు, అది చాలు. మరి మీరు కూడా నాకొక ఇన్ఫర్మేషన్ ఇస్తారా? ఏం కావాలి చెప్పండి. జై ఇంటికి కాల్ చేశాడు, మీకు తెలుసా? నాకు తెలియకుండా ఒక గడ్డి పూస కూడా కదలదు. అలాంటప్పుడు కాల్ వచ్చింది తెలీదా? రికార్డ్ కూడా చేశాను. వెరీ గుడ్. ఆ రికార్డ్ నేను వినొచ్చా? సారీ నిత్య గారు, అది అఫీషియల్. అంటే నేను వినకూడదా? అది కాదు నిత్య. అంటే నన్ను మీరు మీ పర్సనల్ గా చూడట్లేదన్నమాట. అలాంటిది ఏం లేదు, కావాలంటే వినిపిస్తాను. ఎక్కడికి రావాలి? నా గెస్ట్ హౌస్కి వచ్చేయండి. వాట్? ఐ మీన్ గెస్ట్ హౌస్ బయటకు వస్తాను, వచ్చేయండి. ఎస్, 10 minutes లో వస్తాను. నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్ బాయ్. నా జై వాయిస్ విని ఎన్ని డేస్ అయింది. ఇప్పుడే వెళ్ళి వింటాను. స్వామి సార్, మార్నింగ్ కి ఇప్పటికి నిత్యలో ఎంత చేంజెస్ వచ్చింది. అప్పుడేమో ఫైర్ బ్రాండ్ లా మాట్లాడింది, ఇప్పుడేమో ఎంతో ప్రేమగా మాట్లాడింది. లవ్ లో పడితే అంతే సార్. మేడం గారు మీకు పడిపోయారు. నిజమా? తను లవ్ లో పడిందంటావా? మీకేంటి సార్, మహేష్ బాబులా ఉంటారు. ఆ హెయిర్ స్టైల్, ఆ ఐస్, ఆ నోస్, ఆ లిప్స్, ఆ చిక్స్, అబ్బా అంత సేమ్ టు సేమ్ సూపర్ స్టార్ సార్. మరీ అంతగా చెట్టెక్కించకు. అబద్ధం కాదు సార్, మీరంత హ్యాండ్సమ్ గా ఉన్నారు. మగాణ్ణి నాకే మిమ్మల్ని లవ్ చేయాలనిపిస్తుంది. దరిద్రుడా, నువ్వు ఇలాంటి వాడు అని తెలుసుంటే పక్కన కూడా నిలబెట్టుకునేవాడి కాదు నేను. సారీ సార్, ఊరికే అన్నాను. నువ్వు అన్నావని కాదు కానీ సోమే, మా బామ్మగారు కూడా ఈ అందాన్ని పొగిడేవారయ్యా. ఆవిడ పోయారు కదా సార్. నీకెలా తెలుసు? మిమ్మల్ని పొగిడాక ఎవరైనా పోవాల్సిందే. సరేలే, నా లవర్ వస్తుంది మీట్ అవ్వడానికి. తనను మీట్ అవ్వాలంటే నేను రెడీ అవ్వాలిగా. నువ్వు బయలుదేరు. ఒక శాడిస్టు ఒక సైకోకి మీటింగ్ జరగబోతుందన్నమాట. కల్పన,
బామ్మగారు బయలుదేరదామా? టైము 7:30 అయింది. బయలుదేరదాం కల్పన. వెళ్ళి చారీని పిలుచుకురా. చారి ఎందుకండి? జై ఎవరికి చెప్పొద్దన్నాడు కదా. పర్వాలేదులేమ్మా, చారీ నమ్మకంగా ఉంటాడు. మనకు తోడుగా కూడా ఉన్నట్టుంటుంది. సరే బామ్మగారు. చారీ చారీ వస్తున్నాను మేడం. ఏమేవ్ నన్ను పిలుస్తున్నారు? మీరెక్కడ ఉంటే భయపడతారు. మీరు రూమ్ లోకి వెళ్ళండి. ఈ ఏవిడ కనుక్కొస్తాను. అర్థమైందా? జాగ్రత్త. వస్తున్నాను మేడం. పదరా పద. చెప్పండి మేడం. కార్తీ, చారీ ఈ టైంలో ఎక్కడికండి? ఊరి చివరన్న వేప చెట్టు దగ్గరికి. ఎందుకండి? అక్కడికి జై వస్తానని ఫోన్ చేశాడు చారీ. ఏంటి, జై సార్ వస్తున్నారా? మెల్లగా, ఎవరైనా వింటారు. జై సార్ వస్తున్నారా? ఆల్రెడీ మన విదేశం ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు పాపం. ఇప్పుడు వాళ్ళ వెనకే మనం కూడా వెళ్తున్నట్టు వాళ్ళకి తెలీదు. వెళ్ళి జైని కలిసొద్దాం చారీ. ఈ టైంలో నేను ఇబ్బంది పెడుతున్నందుకు మరోలా అనుకోకు. అయ్యో, సార్ని కలవడమే అదృష్టం బామ్మగారు. దాన్ని నేనెలా కాదంటాను? పదండి పదండి పదండి. పద. పద చంద్రిక, వాళ్ళ వెనకాల వెళ్దాం. ఏమండి, నిత్యని కూడా తీసుకెళ్దామా? ఎలాగో తనకి విషయం చెప్పాం కదా. నిత్య ఎక్కడుంది? ఈ పాటికి అక్కడికి వెళ్ళిపోయి ఉంటుందా? పద 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 పద. జై అంకుల్ కోసం దివ్య దిగులు పడుతుంది. ఈ విషయం చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే ఆ ఇంటికి వెళ్ళి చెప్పాలి. సార్, కాసేపట్లో మీ కళల యువరాణి రాబోతుంది సార్. ఏమోనయ్యా, తను వస్తానని చెప్పింది గాని వచ్చేంత వరకు నేను అస్సలు నమ్మను. ఎందుకంటే తను కూడా నాలాగే పెద్ద సైకో కదా. సార్, ఏమైందయ్యా? అటు చూడండి సార్. మీకోసం ఆ మేడం ఎలా పరుగు పరుగునొస్తుందో. నా కలలే నీ రూపంలో ఎదురయ్యే నిజమా మాయా ఏవేవో ఊహలు నాలో మొదలయ్యే. నా మనసే నింగిరి దాటి ఎగిరనులే నిజమా మాయా ఈ క్షణమే అద్భుతమేదో జరిగెనులే. ఏ మంత్రం వేశారు సార్? మీకోసం పరుగు పరుగునొస్తోంది. ప్రేమ మంత్ర వేశానయ్యా. నాదస్వరం విన్న నాగుపాముల సర్రా 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 అని వస్తుంది చూడు. నిత్య గారు, మెల్లగా రావచ్చు కదా. నేనెక్కడికి వెళ్ళిపోతాను? ఇక్కడే ఉంటానుగా. ఎందుకలా పరుగు పరుగున రావడం? వినాలనుంది. ఐ లవ్ యూ అనే మాట కాదు, నా జై గొంతు. మీరు వచ్చింది జై వాయిస్ వినడానికే? అవును, వాయిస్ రికార్డ్ చేస్తానన్నారు కదా. ఏది ఇవ్వండి.
హలో పిన్ని. హలో పిన్ని. ఏమయ్యా స్వామి, నా కోసం వచ్చిందేనా? మీరు కూడా ఆ మాట అన్నారుగా. తను లవ్ చేస్తుంది జైని. మీరు తనని లవ్ చేస్తున్నారుగా. థ్యాంక్స్ లాట్ అండి. థ్యాంక్ యూ. ఇలాంటివన్నీ బాగానే చెప్తారు, అసలు విషయం చెప్పారే. అవునండి, మా ఏసీపీ గారి మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. నోరు ముయ్యి స్వామి. నిత్య గారు, ఆర్ యు సాటిస్ఫైడ్? ఆహా, నో నో. నేను జైని చూడాలి. టైం అయిపోతుంది. వెళ్దాం వెళ్దాం పదండి. మాకు ఇలాంటి బంపర్ ఆఫర్ కూడా ఉందా? ఒప్పుకున్నాక తప్పదు సార్, తీసుకెళ్దాం పదండి. ఓకే, అడిగారు కదా, పదండి వెళదాం. అభి, దివ్య, ఆంటీ. ఏంటి చారుకేశ, ఇంత రాత్రిపూట వచ్చావు? ఏమైందిరా? అది ఆంటీ, అవును, నీ చెయ్యి విరిగిందని అభి చెప్పాడు. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదాంటీ, నొప్పి తగ్గిపోయింది. మీకు విషయం చెప్పాలని వచ్చాను. ఏంటి చారుకేశ? జయ అంకుల్ రాత్రి 8 గంటలకి ఊరి చివరినున్న వేప చెట్టు దగ్గరికి వస్తున్నారంట. ఆయన వస్తున్నారా? అవును దివ్య, మా నాన్నరు అక్కడికి వెళ్తున్నారు. అందరూ వెళ్తున్నారు. మీకు చెప్పాలని నేను వచ్చాను. అతనొస్తే మాకేంటి చారుకేశ? మాకెందుకు చెప్పాలి? అదేంటభి, కనిపించకుండా పోయిన మనిషి క్షేమంగా తిరిగొస్తున్నారంటే అది మంచి విషయమే కదా. మనకి మంచి ఏంటమ్మా? అతనికి ఏమైతే మనకేంటి? ఎందుకని అలా అంటావు? ఆయన చాలా మంచివారు. నాకు ఆయన్ని చూడాలనుంది. అవసరం లేదు. మనతో ఏదైనా పని ఉంటే అతనే ఇక్కడికి వస్తాడు. లేదన్నయ్య, నేను వెళ్తాను. వద్దని చెప్పానా? నువ్వేనా చెప్పమ్మా. అన్నయ్య వద్దంటున్నాడు కదా. ఇంత రాత్రిపూట వద్దులే దివ్య. కష్టపడి పరిగెత్తుకుంటూ వచ్చి ఎనర్జీ వేస్ట్ చేసుకున్నావు. ఇంక వెళ్ళు. జాగ్రత్తగా వెళ్ళు చారుకేశ. భోజనం పెట్టమ్మా. కూర్చో దివ్య. నేను వెళ్ళి చేతులు కడుక్కొస్తాను. చారుకేశ. ఏంటి దివ్య? నీకు ఆ చెట్టు ఎక్కడుందో తెలుసా? తెలుసు. నేను ఆయన్ని చూడాలి. నన్ను అక్కడికి తీసుకెళ్ళవా? జయ అంకుల్ గురించి నీకు చెప్పాలని వచ్చాను దివ్య. కానీ అభి వద్దంటున్నాడు కదా, అక్కడికి ఎలా వస్తావు? అమ్మకు అన్నయ్యకు తర్వాత ఏదో ఒకటి చెప్తాను. ముందైతే ఆయన్ని చూడాలి. తీసుకెళ్ళు చారుకేశ. పద, తొందరగా వెళ్ళొద్దాం.
దివ్య ఇంకా రాలేదేంటి? వెళ్ళి చూసిరా అభి. దివ్య ఎక్కడికి వెళ్ళిపోయింది? వెంటనే అమ్మకి చెప్పాలి. అమ్మా, దివ్య అక్కడికి వెళ్ళినట్టుంది. ఒక్కతే వెళ్ళిందా? చార్కేస్ వచ్చాడుగా, వాడితో వెళ్ళినట్టుంది. అయ్యో, ఏం పెళ్ళిది? వద్దని చెప్పినా వెళ్ళింది. పదమ్మా, మనం అక్కడికి వెళ్దాం. ఈ చీకట్లో చెల్లి ఎలా వెళ్తుందో ఏమో. వెళ్ళి తీసుకొద్దాం పద. నేను వెళ్ళి తీసుకొస్తాను అభి, నువ్వు ఫోన్ చెయ్యి. లేదమ్మా, నిన్నొక్కదాన్ని ఎలా పంపిస్తాను? ఇద్దరం వెళ్దాం పదమ్మా. సరే పద. ఈ సెటప్ అంతా చూస్తుంటే నీకు గండికోట రహస్యం, గుండెలు తీసిన బంటు, దాగుడు మూతల దండాకోరు సినిమాలు గుర్తుకు రావట్లేదా? అవును సార్, జై గారు అంత మోడర్న్ అయి ఉండి ఇంత ఓల్డ్ ఐడియాలు ఎందుకు వేస్తున్నారో అర్థం కావట్లేదు సార్. జై మాత్రమేనా, తన మాజీ గర్ల్ ఫ్రెండ్ కూడా డెన్లో మనిషిని దాచిపెట్టింది కదా. జై ఇక్కడికి తప్పకుండా వస్తాడా? వస్తానని తనే ఫోన్ చేసి చెప్పాడు కదా. ఫ్యామిలీ మెంబర్స్ కు కూడా చెప్పాడు కాబట్టి పక్కగా వస్తాడని మేము కూడా నమ్ముతున్నాం. అందుకే మా మర్యాదలు మేము చేసుకున్నాం. ఏమయ్యా స్వామి, అన్ని ఏర్పాట్లు చేశావు కదా? ఆల్ సెటప్ రెడీ సార్. తూర్పు, దక్షిణం, ఉత్తరం, పడమర, నైరుతి, ఆగ్నేయం, ఈశాన్యం, వాయువ్యం అన్ని వైపులా మన వాళ్ళు ఉన్నారు సార్. సూపర్. సో జై ఎటువైపు నుంచి వచ్చినా మన అష్టదిగ్బంధనం దాటి తప్పించుకొని పారిపోలేడు, అంతేగా? ఎగ్జాక్ట్లీ సార్. ఈసారి జై గారు పట్టుబడటం ఖాయం సార్. ఆర్ యు హ్యాపీ మిస్ నిత్య శ్రీనివాస్? వాట్? ఐ మీన్, మీరిక్కడికి వచ్చింది జైని చూడ్డానికి కదా. మీకు ఎలాగైనా జైని చూపిస్తామని మేము గట్టిగా చెప్తున్నాం. స్వామి, మన వాళ్ళందరినీ అలర్ట్గా ఉండమని చెప్పు. ఏ క్షణంలో అయినా జై ఇక్కడికి రావచ్చు. ఓకే సార్.